అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నిజామాబాద్ మేయర్ రేసు నుంచి బీజేపీ అవుట్ అయింది. ఓటమిని ఒప్పుకున్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. కార్పొరేషన్లో ప్రతిపక్షంలో ఉంటామని ప్రకటించారు ఎంపీ అరవింద్. అయితే నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై సస్పెన్స్ వీడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 60 డివిజన్లలో 28 స్థానాలకే పరిమితమైంది బీజేపీ. కానీ వాస్తవానికి మ్యాజిక్ ఫిగర్ రావాలి అంటే 31 స్థానాలను కైవసం చేసుకోవాలి. కానీ బీజేపీకి 28 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ ఒకచోట విజయం సాధించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మజ్లిస్ కూటమికి లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ అదేవిధంగా ఎంఐఎం పార్టీలు ఇవి రెండూ కలిసి మరి ఎక్స్ అఫీషియో సభ్యుల యొక్క మద్దతు తీసుకొని పూర్తి స్థాయిలో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారు. ఈ మీద ప్రధానంగా మాత్రం మేయర్ పీఠాన్ని మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకోనుంది. మొత్తం 60 డివిజన్లలో 28 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. అయినప్పటికీ మేయర్ పీఠం దక్కడానికి మాత్రం చాలా తక్కువ మాత్రమే పరిమితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్స్ అఫీషియో సభ్యులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చారని చెప్పుకోవాలి. ఒకసారి ఎంపీ ధర్మపురి అరవింద్ మాత్రం పూర్తి స్థాయిలో ఓటమిని అంగీకరించినట్లుగా తెలుస్తుంది. ఆయన ప్రతిపక్షంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారని ప్రకటించడం జరిగింది. మైనారిటీ 8 సీట్లు గెలవటము, అది 42-43% మైనారిటీ పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీలో గెలవటము, ఇది భారీ విజయం. ఇది అన్ఫార్చునేట్గా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నట్టు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలువరు ఇందులో. అట్లా పిలిచుంటే మేయర్ కూడా మేమే తగ్గించుకునే వాళ్ళము. ఎనీవేస్, నో రిగ్రెట్స్. పీపుల్ ఆఫ్ ఇందూర్ స్టుడ్ బై మీ, పీపుల్ ఆఫ్ ఇందూర్ స్టుడ్ బై మై పార్టీ, మై ఐడియాలజీ, and I will be ever grateful to whoever have voted for Bharatiya Janata Party in the recently concluded corporation elections. ఇక 28 మనకు, కాంగ్రెస్ అన్ని 17 కాంగ్రెసు, 14 ఎంఐఎం, 1 బీజేపీకి ఓటు వేసినటువంటి వారికి ధన్యవాదాలు చెప్తూనే ఓటమిని అంగీకరించారు ఎంపీ ధర్మపురి అరవింద్. కార్పొరేషన్లో ప్రతిపక్షంలో ఉంటామని ప్రకటించినటువంటి సందర్భం కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి, మొత్తం మీద మాత్రం నిజామాబాద్ మళ్ళీ కాంగ్రెస్ ఖాతాలో పడినట్లుగా తెలుస్తుంది. ఎంఐఎంతో పాటుగా కాంగ్రెస్ అక్కడ కూటమిని ఫామ్ చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతున్నారు. ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులు కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా నిజామాబాద్లో చాలా ఉత్కంఠగా రిజల్ట్ అయితే వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే బీజేపీలో అరవింద్ అడ్డా, నిజామాబాద్ అడ్డాలో అరవింద్ పాగా వేస్తారు అని అనుకున్నారు. అక్కడ మేయర్ పదవి కూడా బీజేపీకే వస్తుంది అని ఖచ్చితంగా చెప్పిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఏదైతే ఈ నిజామాబాద్కు సంబంధించి ఇక్కడ ఒకవేళ మేయర్ కనుక మేము గెలిస్తే ఇందూర్ని, నిజామాబాద్ పేరును ఇందూర్గా మారుస్తామంటూ ఇప్పటికే ప్రకటించిన దాఖలాలు ఉన్నాయి. దాదాపు 28 డివిజన్లను కూడా ఆయన గెలుచుకోవడం జరిగింది. ఇంకొక 3 సీట్లు వస్తే కనుక, అంటే 28, 31, అంటే మొత్తం 60 సీట్లలో దాదాపు 31 వస్తే అది మెజారిటీ వస్తుంది. ఆ 31 ఇంకా 3 సీట్ల వెనుకబడి ఉన్నారు. కానీ ఇక్కడ ధర్మపురి అరవింద్ కూడా పెద్ద ఎత్తున ఓటమిని అంగీకరించారు. అంటే ప్రస్తుతం నిజామాబాద్లో పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. దాదాపు 40 నుంచి 50% ముస్లిం మైనారిటీలు ఉంటారు అక్కడ. ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా మా పార్టీకి 28 డివిజన్లు రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఎవరైతే ఓటు వేశారో అందరూ, అంటే మొత్తం నిజామాబాద్కి సంబంధించినటువంటి ఆ డివిజన్లో ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ముఖ్యంగా ఇటు కరీంనగర్లో అయినా నిజామాబాద్లో అయినా సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఓటమిని కూడా ఆయన ఒప్పుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేరే ఇతరత్ర వాళ్ళతోటి కలుపుకొని పోయి ఇది చేసేది లేదు. మేము ప్రతిపక్షంలో ఉంటాము, దాదాపు ప్రతిపక్షంలో ఉండి వచ్చే 5 సంవత్సరాలు కూడా కొట్లాడతాము. ఇందూర్ నిజామాబాద్ డెవలప్మెంట్ కోసం నేను ప్రతిక్షణం ఆలోచిస్తూనే ఉంటాను, దానికోసం పాటుపడి ఉన్నాను అంటూ కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే
కాంగ్రెస్కి 17 సీట్లు వచ్చినాయి, ఎంఐఎంకి 14 వచ్చినాయి, బీఆర్ఎస్కి 1 వచ్చింది. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ కావచ్చు, ఇంకా వీరే ఇతరత్ర వాళ్ళు కూడా అంటే ఎక్సిబిషన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్సీలు కానీ అలాగే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఓటు వేసే అధికారం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఇక్కడ కీలకంగా మారనున్నారు. సో మరి కాంగ్రెస్ కూడా అక్కడ మేయర్ పీఠాన్ని అధిరోహించే వైపు కూడా మొత్తం కూడా చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్కంఠ వీడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున అంటే ఎవరు దక్కించుకుంటారు ఈ సీట్ను అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఆయన అయితే అంటే మేము ఎవరితో కలిసిపోయాము, మాకు 28 సీట్లు వచ్చినాయి కాబట్టి డివిజన్లు వచ్చినాయి కాబట్టి దీంతో మేము సంతోషంగా ఉన్నాము, సో దీంతో పెద్ద ఉత్కంఠ ఏం లేదు, మేము ప్రతిపక్షంలోనే ఉంటాము అంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎస్ సతీష్, ఇంకోవైపు కూడా ఎందుకంటే ఒక్క స్థానం మాత్రమే ఇద్దరికి డిఫరెన్స్ కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఒకవేళ ఎక్స్ అఫీషియో సభ్యుల్ని కలుపుకున్నప్పటికీ. ఎందుకంటే ఎంపీ అరవింద్తో పాటుగా ధనపాల్ ప్లస్ 2 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఓటుని కూడా దాంట్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా నమోదు చేస్తే 32, 33 తేడా మాత్రమే కనబడుతుంది. కానీ రిస్క్ ఎందుకు అనుకున్నారా ముందుగానే ఓటమిని అంగీకరించడానికి? డెఫినెట్గా అంటే ఇప్పుడు ఎవరిని కలుపుకొని పోయినా, ఇటు మజ్లిస్ పార్టీని కలుపుకొని పోయినా లేదంటే బీఆర్ఎస్తో కలుపుకొని పోయినా కొన్ని పరిణామాలు తర్వాత ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కనుక ఒక్క సీట్ వచ్చింది, ఆ ఒక్క సీట్ ఒకటి వచ్చినా కానీ ఇటు మొత్తం కూడా మళ్ళీ ఎక్స్పీషియన్స్ ఎమ్మెల్సీలు వీళ్ళు అందరూ కూడా వేసే అవకాశం ఉన్నా కానీ సో ముఖ్యంగా రేపు మళ్ళీ ఫ్యూచర్లో పార్టీకి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే కూడా నిరంతరం ఎంఐఎంను విమర్శించే పార్టీ మరి ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం ఏంటంటూ కూడా విమర్శ వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ పరిణామాలు తీసుకున్న తర్వాత నిజామాబాద్లో, ఇంకా బయట ఎక్కడైనా వేరేలాగా ఉంటుందేమో కానీ నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ ఓటమిని ఒప్పుకున్నారు. నేను ఇంకా ప్రతిపక్షంలోనే ఉంటాను, మరి ఎందుకు తర్వాత మళ్ళీ గొడవలు, వీళ్ళు సపోర్ట్ చేశారు వాళ్ళు సపోర్ట్ చేశారు, మా సపోర్ట్తోనే మీరు వచ్చారు అని చెప్పుకుంటారు కాబట్టి సో ఇవన్నీ కూడా పరిగణనలకు తీసుకొని ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది సిరాజ్. సో ఏదైనా ఫైనల్ గా మాత్రం ఒక బీజేపీ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక అత్యంత కీలకమైనటువంటి నిజామాబాద్ కార్పొరేషన్ మాత్రం సో అధికార కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యడం లాంఛనంగా కనిపిస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్గా అంటే నిన్నటి వరకు కూడా ఒక తీవ్ర ఉత్కంఠగా ఈ సిచ్యువేషన్ ఉండే. ఈ నిజామాబాద్కి సంబంధించి పీఠం ఆయన స్పీచ్లు కావచ్చు మొత్తం కూడా దాదాపు అంటే గతంలో లేనంత ఇదిగా అయితే ప్రస్తుతం ఆయన అక్కడ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో దాదాపు 12-15 మంది వార్డులు డివిజన్లు తక్కువ ఉండే అంటే మేయర్ పీఠంకి. సో ఇప్పుడు దగ్గర దాదాపు ఓన్లీ 3 సీట్లు మాత్రమే తక్కువైనాయి, 3 సీట్లు మాత్రమే తక్కువైనాయి. సో వచ్చే మళ్ళీ 5 సంవత్సరాల్లో మేము ఖచ్చితంగా నిజామాబాద్ మొత్తం కూడా ఇటు మున్సిపాలిటీలతో సహా ఈ కార్పొరేషన్లు కూడా కైవసం చేసుకోబోతాం, ఇది మా పునాదికి నాంది అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్కు సంబంధించి కార్పొరేషన్లో ఒక ఎండ్ కార్డు పడిందని చెప్పుకోవచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేయర్ పీఠం ఎగరవేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద నిజామాబాద్ బోర్డులో మాత్రం పూర్తి స్థాయిలో ధర్మపురి అరవింద్కు ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. అదేవిధంగా అరవింద్ కూడా పూర్తి స్థాయిలో ఓటమిని అంగీకరించారు. నిజామాబాద్ మేయర్ రేసు నుంచి బీజేపీ తప్పుకుంది. సో ఓటమిని ఒప్పుకున్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. కార్పొరేషన్లో ప్రతిపక్షంలోనే ఉంటామని ప్రకటించారు ఎంపీ. అయితే నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై మాత్రం సస్పెన్స్ వీడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 60 స్థానాల్లో 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిన సో కాంగ్రెస్ 17, అదేవిధంగా మరి ముఖ్యంగా సో అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం 14, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ 1 స్థానాల్లో కైవసం చేసుకున్నప్పటికీ సో ఎక్కడో ఒక్క చోట మాత్రం ఇరు పక్షాలు కలిసి ఒక కూటమిగా ఫామ్ అవ్వాలనేది మాత్రం ఫిక్స్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రిస్క్ ఎందుకని భావించారో ఏమో ఎంపీ అరవింద్ మాత్రం ఓటమిని అంగీకరించారు. బీజేపీకి ఓటు వేసినటువంటి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సో కాంగ్రెస్ మజ్లిస్ కూటమికి మాత్రం లైన్ క్లియర్ అయింది. సో కాంగ్రెస్ మజ్లిస్ అదేవిధంగా ఎక్స్ అఫీషియో సభ్యులు కలిసి ఏకగ్రీవంగా నిజామాబాద్ మేయర్ను ఎన్నుకోబోతున్నారు.